నమస్తే ఉల్లా ఎరికే కదా నేనెవలో నేను మీ 69 టీవీ పాపనని ఇవాళ మరి మీకోసం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని ఇచ్చిన మనకు అయ్యేందో చూద్దాం పారి. ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతుంది తిరుమల. ఇక భక్తులకు ఉండేదట తిప్పలా. నీతులు చెప్పే బీజేపీ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆఫీసుల మీద దాడి చేస్తే కేసులు పెడతామన్న చిన్న సీఎం సారు. వాతావరణం ఖరాబ్ అవుతుందని తెచ్చిర్రు కాంగ్రెస్ సర్కారు బ్యాటరీ బస్సులు. సినిమా డైలాగ్ చెప్పిండు మోహన్ బాబు సారు. ఇంకా మీద దొరకయాడ తెలంగాణలో కేవ్ బీర్లు. కోటి ఏకాదశికి తిరుమల రంగరంగ వైభవంగా ముస్తాయిదు అవుతుంది అటుల్లా. ఇక భక్తులకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చేసిర్రాట. అచ్చిపోయేటోళ్లకు అన్యాసతులు మస్తు చేసిరాటుళ్ళు. ముక్కోటి ఏకాదశి అంటే గుర్తొచ్చేది ఉత్తరధార దర్శనమే కదుల్లా. మరి అయ్యాల దేవుని చూసి దండం పెట్టుకుంటే పాపాలని పోయి జర పుణ్యాలు వస్తాయని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి అంటే తిరుమలకు పోయి వెంకన్న స్వామికి దండం పెట్టుకుంటే చాలు అని మస్తు మందికి ఉంటుంది కదుల్లా. అట్లా పోయేటోళ్ళకి బందోబస్తు ఏర్పాటు మస్తు చేసిరాట. జర అందరూ ఎగబడకుండా జర నిమ్మలంగా పోయి రారి సుమి. ఇక అన్ని ధర్మాలు మాట్లాడేటోళ్ళు ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడాలి. కానీ ఇట్లా నోరు వారేసుకుంటే ఆఫీసుల మీద దాడులు చేస్తే అసలు ఊకం, కేసులు పెడతాం అని చెప్పుకుంటూ వచ్చిండు చిన్న సీఎం సారు. అన్ని నీతులు మాట్లాడేటోళ్ళు ధర్మం గురించి మాట్లాడేటోళ్ళు గిట్లా ఆడవాళ్ళ మీద అచ్చిరాని మాటలు మాట్లాడితే ఊరుకుంటారులా చెప్పుర్రి. అన్నదే కాక ఆఫీసుల మీద దాడులు చేస్తే అసలు ఊకం, కేసులు పెడతాం అని చెప్పుకుంటూ వచ్చిండు చిన్న సీఎం సారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నూతన ఉత్సాహంతో అనేక విజయాలు సాధిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగే స్థాయిలో ఉండాలని, అన్ని కుటుంబాలు కూడా ఆ దిశలో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో బీజేపీ కార్యాలయం పైన యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొద్దిమంది దాడి చేశారని, దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ సంబంధించిన నాయకత్వం గాంధీ భవన్ పైన దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మదిర నియోజకవర్గంలో ఎరుపాలెం మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అనుకుంటాను, రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ వాతావరణం ఖరాబ్ అవుతుందని బ్యాటరీ బాటిల్ తీసుకొచ్చిండ్రు మన కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు. ఊరుగాలు కాడ పొన్నం ప్రభాకర్ సారు ఓపెన్ చేసిండుల్లా. మనం కూడా చూసేద్దాం పారి. సీఎం రేవంత్ సారు చెప్పినట్టు చేసుకుంటూ వస్తాడు పోరి. డీజిల్ బండ్ల వల్ల వాతావరణం ఖరాబ్ అవుతుందని బ్యాటరీ బండ్లను తీసుకొచ్చిండుల్లా. ఢిల్లీలో కూడా ఇట్లనే గాలి అంతా కలుషితం అయిపోతుందని రేవంత్ సారు ముందు జాగ్రత్తగానే శక బండ్లను పట్టుకొచ్చి ఓపెనింగ్ చేస్తుండు పోర్రి. రానున్న రోజులలో ఊర్లలో కూడా వస్తాయి బ్యాటరీ బండ్లు. మేము ధన్యవాదాలు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నామంటానికి ప్రతి నిమిషం మనం నడిసే ప్రతి అడుగు వరంగల్లో మనకు
అభివృద్ధి గతానికి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటిదనేది మనం స్వయాన చూస్తున్నాం. కాబట్టి ఇవాళ మనము బస్సులను కొత్త బస్సులను ప్రవేశపెట్టి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా సుమారు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఇలా ప్రయాణిస్తుంటే ఈరోజు ఎలక్ట్రానిక్ బస్సులు, సౌండ్ పొల్యూషన్, అలాగే ఎలాంటి పొల్యూషన్ లేని బస్సులను తీసుకొచ్చిన ఘనత తెలంగాణలో మన యొక్క ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, ఇంద్రమ్మ ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి ప్రభాకర్ అన్న నేను ఒక్కటే కోరుకుంటున్నా, అన్న మా వర్ధనపేటకు కూడా ఇంకా కొన్ని బస్సులు ఎక్కువ కేటాయించాలని కోరుతూ, రానున్న రోజులలో కేవలం తెలంగాణకి 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్కి 500, మిగతా అన్ని జిల్లాలకి కలిపి 500, మన వరంగల్కి 111. అందులో ఇప్పుడు 50 చేసుకున్నాము. సంక్రాంతి లోపు కూడా ఇంకో 25 ఎలక్ట్రిక్ బస్సులు ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి మహర్దశ చేపడుతున్నాము. రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి. గదేంది పాప నాకు ఈ పాటలు పాడుతున్నా అనుకుంటున్నారా? మన రాయలసీమ రామన్న ఇవాళ పాట పాడుకుంటూ వచ్చిండుల్లా. గదే మోహన్ బాబు సార్ ఉన్నాడు కదా, ఇక మా చిన్నప్పట్ల ఈ పాట వింటే గాజు అని అనుకుంటే యమ ఉరుకుడు ఉరికేది. ఇక ఇవాళ ఆ సినిమాలంగానే ఓ డైలాగ్ చెప్పిండు అట. మరి గదేందో ఇందాం పారాదురి. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాడు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు ఆట ఇక దొరకబాటుల్లా. ఇక ఎందుకంటే పాత బకాయిలు ఇంకా తీర్చలేదాట. ఇక తీర్చలేదని చెప్పేసి ఏదో నోటిఫికేషన్ గీటిఫికేషన్ ఆట పేపర్ మీద ఏదో రాసి పంపించిర్రు. ఇంకా మరి అది నాకు ఒక్కరికే చూపిస్తే ఎట్లా? మరి మీకు కూడా చూపించాలి కదా సుమి. అందుకనే మీ ముంగటి పట్టుకొచ్చిన ఇక చూద్దాం పారి. ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతుంది తిరుమల. ఇక భక్తులకు ఉండదట తిప్పల. నీతులు చెప్పే బీజేపీ వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆఫీసుల మీద దాడి చేస్తే కేసులు పెడతామన్న చిన్న సీఎం సారు. వాతావరణం ఖరాబ్ అవుతుందని తెచ్చిర్రు కాంగ్రెస్ సర్కారు బ్యాటరీ బస్సులు. సినిమా డైలాగ్ చెప్పిండు మోహన్ బాబు సారు. ఇంకా మీద దొరకయాడ తెలంగాణలో కేవ్ బీర్లు. ఇక చూసిరు కదా ఇవాళ పెద్ద పెద్ద వార్తలు. మరి రేపు ఇంకా కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ.